ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 17వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు. మిత్రులారా, ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదుక నామము స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. మిత్రులారా, కొద్దిసేపట్లో ఉదయహార్తికి ముందు వచ్చేటటువంటి అద్భుతమైన సంగీతం మనం వింటాము. సూర్యుని బంగారు కిరణాలు తాకెన్ను సాయి పాదాలు, వెలుగులు నిండెను లోకాలు, జాగృతమాయను హృదయాలు. బాబా సుప్రభాతం, సాయి బాబా సుప్రభాతం, సాయి బాబా సుప్రభాతం, సాయి బాబా సుప్రభాతం. మిత్రులారా, నేను రాసినటువంటి బాబా ఊది పాట బాబా ఊది గురించి పాడినటువంటి రెండు లైన్లు. రమతే రామాయోజీ ఆయోజీ, ఊది అంకి గోనియా లాయోజీ లాయోజీ. సాయి రచించిన ఊది పాట. సాయి ఊది ప్రసాదిస్తూ పాడిన ఈ పాట ఆయన రచన అని చెప్పుకోవచ్చు కదా. రమతే రామాయోజీ ఆయోజీ, ఊది అంకి గోనియా లాయోజీ లాయోజీ. ఆరోగ్యమిచ్చును ధునిలోని విభూతి, ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి. ఆరోగ్యమిచ్చును ధునిలో విభూతి, ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి. ఆయుష్యమిచ్చును బాబా విభూతి, కైవల్యమిచ్చును షిరిడీ విభూతి. ఆయుష్యమిచ్చును బాబా విభూతి, కైవల్యమిచ్చును షిరిడీ విభూతి. రమతే రామాయోజీ ఆయోజీ, ఊది అంకి గునియా లాయోజీ లాయోజీ. రమతే రామాయోజీ ఆయోజీ, ఊది అంకి గునియా లాయోజీ లాయోజీ. మేము మన సిద్ధి పెట్టినప్పుడు ఆ ఊది పొట్లను తెచ్చుకుంటే ఆ చిన్న ఊది పొట్లను చూస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పడానికి పెద్ద నిధి దొరికినట్టుగా మనం ఫీల్ అవుతాం. మనకి ఆలోచన కలుగుతుంది. అంత భద్రంగా అంత ప్రేమగా మన దగ్గర పెట్టుకుంటాం ఊదిని. నా బద్దిరే నాను దిట్టి రేఖను నిమించు విభూతి, ఆనందధామము పరమాత్మ విభూతి. రోజు మనం నుదిట్లో పెట్టుకుంటాం కదా విభూతి. నా నుదిట్టి రేఖను నియమించు విభూతి, ఆనందధామము పరమాత్మ విభూతి. నామదిని నిలుపును సాయి విభూతి. మన మనసులో సాయిని నిలుపుకోవటానికి ఆ ఊది చాలా ఉపకరిస్తుంది. ఊది పెట్టుకునేటప్పుడు మనస్ఫూర్తిగా మనం సాయే పెడుతున్నారు మనం నిలుపుటాన్ని భావన చేసుకుని పెట్టుకుంటాం విభూతిని. ఇతరులకు మన పిల్లలకు కూడా పెడతాము. నామదిని నిలుపును సాయి విభూతి, సాయి దర్శనమిచ్చు లీలా విభూతి. రమతే రామాయోజీ ఆయోజీ, ఊది అంకి గోనియా లాయోజీ లాయోజీ. మిత్రులారా, ఉదయహార్తికి ముందు వచ్చేటువంటి సంగీతం వినబోతున్నాము. పూజారులు ధూపం వేశారు. ధూపం అంతా సమాధి మందిరం నిండుతోంది. సమాధి అంతా నిండి బాబా వైపుకి వెళ్తూ ఉంది.
బాబా వాటిని ఆక్రానిస్తున్నట్టుగా కనిపిస్తారు ఒక్కోసారి మనం జాగ్రత్తగా చూసేటట్లయితే ఆ సువాసనలని. శ్రీ సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. నానా సుగంధాలు వెదజల్లు ధూపం, నామదిని పరిశుద్ధ వాసనలు వీచా, సర్వదేవ స్వరూప సమర్పించెదను. శ్రీ సాయినాథ మహారాజుకి జై. ముందు ధూపం దీపము కొంచెం నైవేద్యం, ఉపచార నైవేద్యం, వెన్నపూస నైవేద్యం పెడతారు పొద్దున్నే బాబాకి. శ్రీ సాయినాథ్ महाराज की जय. भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त की जय. ओम साक्षात् परमात्मा श्री साईनाथाय नमः. श्रीदत्त श्रीपादुकां शरणं प्रपद्ये, सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु. ओम गुरुदेव दत्तात्रेयाय साईनाथाय नमः. श्रीदत्त श्रीपादुकां शरणं प्रपद्ये, सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु. ओम विश्वप्राणाय साईनाथाय नमः. श्रीदत्त श्रीपादुकां शरणं प्रपद्ये, सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु. ओम विघ्ननिवारकाय साईनाथाय नमः. श्रीदत्त श्रीपादुकां शरणं प्रपद्ये, सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु. ओम रोगनिवारकाय साईनाथाय नमः. श्रीदत्त श्रीपादुकां शरणं प्रपद्ये, सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु. మిత్రులారా, మరొకసారి బాబా పాదాలకు శిరస్సు వంచి నమస్కరించి మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, బాబా భక్తిలో నిత్యపారాయణ చాలా ముఖ్యమైన సాధనం. ప్రతిరోజు బాబా చరిత్ర కొంచెమైనా చదువుకోవాలి.
దత్తావతారాల చరిత్రలు, బాబా చరిత్ర ప్రతిరోజు చదువుకోవటం వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా సమాజంలో మంచి గుణాలు నాటడానికి, సమాజాన్ని మన తోటి వాళ్ళకు కూడా మంచి జరగడానికి ఈ పుస్తకాలు సమాజంలో ప్రవేశపెట్టాలి. మిత్రులారా, అన్నదానం ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. అన్నదానంతో పాటు గ్రంథదానం కూడా అలవాటు చేసుకుందాము. ప్రతి నెల కొన్ని పుస్తకాలైనా మన మిత్రులకి మానవాళికి అందజేద్దామని చెప్పి మనవి చేస్తున్నాను. శ్రీ గురు చరణం శరణం 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 శరణం.